స్కూల్ వదిలేయంగానే ఆకతాయిల రుయ్ రుయ్. ఎంజేపీ హాస్టల్స్ మోడల్ స్కూల్ పరిసరాల్లో పెరుగుతున్న ఆకతాయిల ఆగడాలు. నిత్యం ఇదే తంతు. మైనర్ల చేతిలో పెద్ద పెద్ద బైకులు, వంచుతూ అధిక స్పీడ్తో డ్రైవింగ్. భయాందోళనకు గురవుతున్న ఆడపిల్లలు. సబ్ స్టేషన్ నుండి మోడల్ స్కూల్స్ వరకు చక్కర్లు. సౌండ్స్ చేస్తూ వింత వింత చేష్టలు. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు. పోలీసుల భయం లేక పెరుగుతున్న ఆగడాలు. అటు కమలాపూర్లోని ప్రధాన రహదారిపై కూడా ఇదే తరహా సమస్య. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందంటున్న పేరెంట్స్. శృతి మించుతున్న పోకిరీల ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టేనా? స్టూడెంట్స్ కు రక్షణ కల్పించేనా? సాయంత్రం 4 గంటలయిందంటే ఆ దారంతా ఇంటి ముఖం పట్టిన స్టూడెంట్స్తో నిండిపోతోంది. ఇదంతా కామన్. అప్పుడే రుయ్ రుయ్యమంటూ తిరిగే బైక్ సప్పుళ్లు, వంచుతూ లేస్తూ తిరిగే బైక్లు దర్శనమిస్తాయి. వాళ్ళంతా వయసైనోళ్లు కాదు, అంతా కుర్రాళ్లు. ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు సరస్వతి నిలయాలకు అడ్డా అయిన కమలాపూర్ గూడూరు శివారులోని ఎంజేపీ హాస్టల్స్ మోడల్ స్కూల్ ప్రధాన రహదారిపై జరుగుతున్న ఆకతాయిల ఆగడాల తంతు. ఇది నిన్ననో మొన్ననో కాదు, గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. భయంగా ఇండ్లకు వెళుతున్న ఆడపిల్లలు ఎవరికీ చెప్పుకోలేక సమస్యతో నలిగిపోతున్న సమస్య ఇది. ఇక పోలీసులకు సమస్య గురించి తెలుసో తెలియదో కానీ పట్టించుకోకపోవడంతో ఆకతాయిల పోకిరీల ఆగడాలు శృతిమించిపోయాయి. ఈవ్ టీజింగ్, డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు మైనర్లు బైక్లు నడపడం, ప్రమాదాలపై సరైన అవగాహన కల్పించకపోవడంతో కమలాపూర్లోని మోడల్ స్కూల్ స్టూడెంట్స్ కు ఆకతాయిల పోకిరీల బెడద ఇబ్బందిగా మారింది. స్కూల్ వదిలేసిన సమయంలో స్కూల్లో చదువుకునే కొంతమంది స్టూడెంట్స్, ఇతర స్టూడెంట్స్ ఒక్కో బైక్ పై ముగ్గురు తిరుగుతూ అధిక స్పీడ్తో శబ్దాలు చేస్తూ బాట పండిపోయే స్టూడెంట్స్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాదు, బైక్లను జిగ్జాగ్గా నడుపుతూ ప్రధాన రహదారిపై చక్కర్లు కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది ఇంటికి వెళ్లే ఆడపిల్లలకు, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇది కొంతకాలంగా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ చెప్పినప్పటికీ వారు ఎవరికీ చెప్పినా ఫలితం లేకపోయింది. ఇలాంటి సమస్య కమలాపూర్లోని ప్రధాన రహదారిపై కూడా నిత్యం జరుగుతూనే ఉంది. కొంతమంది పోకిరీలు పెద్ద పెద్ద బైకుల్లో అత్యధిక స్పీడ్తో చక్కర్లు కొడుతూ స్థానికులను ఇబ్బందులు పెడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ప్రేమ పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నట్లు, ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంజేపీ హాస్టల్స్ వెనుక భాగంలోని పంబలవాడకు వెళ్లే దారిలో కూడా కొంతమంది కుర్రాళ్లు ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పేరెంట్స్ దృష్టికి రాగా వారేమీ చేయలేని పరిస్థితి. ఇంకో విషయం ఏమిటంటే, ఈ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు వెళ్లినా ఏమాత్రం భయం లేకుండా కుర్రాళ్లు యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారంటే పోలీసులంటే భయం వారికి ఏమాత్రం లేకపోయింది. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే, ఇబ్బందులు పడుతూ భయంతో స్కూల్కు వస్తున్న ఆడపిల్లలకు రక్షణ కలగాలంటే ఉదయం సాయంత్రం స్కూల్ సమయాల్లో పోలీసులు ఆ దారి వెంట ప్రత్యేక నిఘా పెట్టి ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేయాలని పేరెంట్స్ వేడుకుంటున్నారు. అలాంటి కుర్రాళ్లపై చర్యలు తీసుకోవాలని, బైకుల లైసెన్స్ రద్దు చేయాలని, స్కూళ్లలో స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలని కోరుతున్నారు.